హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారు కూడా వందనాలండి. వాక్యంలోకి వెళదాము. లూకా సువార్త 21వ అధ్యాయము. లూకా సువార్త 21వ అధ్యాయము 37, 38 వచనాలు చదవండి. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందల కాడ వచ్చిచుండరు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువుని గురించి మనం ఈరోజు సంఘానికి దేవుడు కొన్ని మాటలు ఇస్తున్నాడు. దేవుని సన్నిధిలో దేవుని పిల్లలైనట్టు వారి కొరకు దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి, అలాగే మనం చదువుకున్న వాక్యము, ఆయన ప్రతిదినం పగటియందు దేవాలయంలో బోధించుచు, మరి యేసు ప్రభు ఆయన సువార్త ప్రకటించినంత వరకు కూడా ఎక్కడ ఎన్ని గ్రామాలు ఎన్ని దేశాలైతే యేసు ప్రభు తిరిగాడో ప్రతి చోట కూడా ఆయన సువార్తను బోధించుచు ఆయన మాటను ప్రకటిస్తూ అనేక మంది రోగులను స్వస్థపరచు, వ్యాధులను బాగు చేస్తూ అనేక మంది ప్రజలను రక్షణలో నడిపించుటకు మరి యేసు ప్రభు చాలా ప్రయాసపడినట్లుగా ఈ లోకము కొరకు, లోక పాపము కొరకు దేవుడు మన మధ్యకు వచ్చినందుకు, ఆయన మనకి మాదిరిగా ఉండడానికి, ఆయన మన మాదిరి చూపడానికి ఆయనే ప్రతిదినం పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళుచు కాలము గడుపుచుండేవాడని దేవుని వాక్యం మనం సెలవిస్తుందండి. ఇక్కడ దేవుడు ఎక్కడ గడిపేవాడండి? పగలంతానేమో మందిరంలో గడిపేవాడు. పగలంతా కూడా దేవుని సేవ చేస్తూ ప్రజలకు సువార్తను ప్రకటిస్తూ అనేక గ్రామాలు తిరుగుతూ అనేక చోట్లకు వెళుతూ ప్రయాసపడేవాడు. అలాగే రాత్రి వేళ ఒలీవ కొండకు వెళుచు కాలము గడుపుచుండెను. అక్కడ ప్రార్థన చేసేవాడు దేవుడు. యేసు ప్రభువే దేవాలయంలో బోధించడానికి వెళ్ళినప్పుడు అనేక మంది ప్రజలు ఆయన మాట వినడానికి ఎక్కడికి వచ్చారండి? ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన వద్దకు పెందల కాడి వచ్చి చుండిరని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఈరోజు దేవుని పిల్లలైనట్టు వరము మనము ఏ రీతిగా ఆరాధిస్తున్నామో, ఏ సమయానికి వస్తున్నామో, పెందల కాడ వచ్చి ఆయన సన్నిధిలో మోకరిస్తున్నామో, ప్రార్థిస్తున్నామో, ఇంకా మనం వెనకబడికపోయి మరి దేవుని మాట వినకంట మనం ఉంటున్నామో, దేవుడు ఈరోజు వాక్యంతో మాట్లాడుతున్నాడు. కనుక ఇక్కడ ప్రతి దినము కూడా పగటి యందు దేవాలయంలో బోధించుచు యేసు ప్రభు చాలా కష్టపడ్డాడండి, చాలా ప్రయాసపడ్డాడండి మన కొరకు. అలాగే రాత్రి కాల సమయము కూడా ఆయన ఒలీవ కొండకు వెళుచు కాలము గడుపుచు ఆయన మాటలో ప్రభు అయిన మరి తండ్రికి చెప్పుకుంటూ ఆయన కన్నీటి ఆయన బాధను చెప్పుకుంటూ ప్రార్థన చేసేవారుగా మనం ఇక్కడ చూస్తున్నాము. గనక ఇక్కడ ఆయన మందిరములో ఉన్నప్పుడు ప్రజలైనటువంటి వారు ఎక్కడికి రావాలండి? మనమందరూ కూడా విశ్వాసులము గనక, విశ్వాసులైన ఆయన రామంలో రక్షణ పొందిన ప్రజలము గనక, మనం రక్షణ పొందిన వారము గనక ఆయన మాట వినడానికి మందిరంలోనికి రావాలి. ఆయన ఎక్కడ ఉంటాడు? మందిరంలో ఉండి దేవుని వాక్యం మాట్లాడతాడు. గనక దేవాలయంలో ఆయన ఎదుగుకు పెందల కాడే వచ్చి చుండేరని దేవుని వాక్యం చదువుతుందండి. ఈరోజు ఆరాధన కదా, ఈరోజు ఎంతమంది ఎక్కడ ఏ చోటు ఉన్నారో తెలియని పరిస్థితిలో ఉన్నారు. గనక ఆరాధన ఎంత విలువైనదో అమూల్యమైనదో తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. కానీ ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృపే. కనుక ఈరోజు మనం జీవిస్తున్నామంటే దేవుని మాటను బట్టి మనమని గ్రహించుకోలేకపోతున్నారని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఈరోజు మనం ఎక్కడెక్కడికో వెళ్ళటానికి పెందల కాడే లేస్తామండి. పెందల కాడ మన పనులన్నీ కూడా చూసేసుకుంటాం. లేకపోతే ఎక్కడికైనా వెళ్ళడానికి ఆ నైటే మనము ఎక్కడ ఏం కట్టుకోవాలో, ఏం చేసుకోవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ చోట ఎక్కాలో ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకుని ఆలోచన కలిగి ఉంటాం. కానీ దేవుని ఆరాధన సమయం వచ్చినప్పటికి, ఆదివారం వచ్చినప్పటికీ ఎన్నెన్నో పనులు పెట్టుకుంటూ ఆరాధన ఆరాధన సమయాన్ని పోగొట్టుకు ఉంటూ ఎంతోమంది మరి సమయాన్ని పోగొట్టుకుంటున్నారని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఆయన మందిరానికి పెందల కాడే రావాలండి. పెందల కాడేంటి వచ్చేసి పొద్దునే వచ్చి కూర్చోమని కాదండి. ఆరాధన మనకి ఏ సమయాన్ని జరుగుతుందో ఆ సమయానికి వచ్చి
దేవుని ఆరాధించాలి, ప్రార్థించాలి, దేవుని మందిరం ఉండాలి, దేవుని మాట వినాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు కనుక పెందలకనే రావాలి, దేవుని మాట వినాలి. ఈ రోజు అందరికంటే ముందు నేను వెళ్ళాలి, దేవుడు మనకంటే ముందు దేవుని మందిరంలో ఉంటాడు కనుక మనము కూడా దేవుని సన్నిధిలో మన కుటుంబాలు చక్కపరుచుకుంటూ, పిల్లలు చక్కపరుచుకుంటూ, పనులు చక్కపరుచుకుంటూ దేవుని అయ్యో ఈరోజు ఆదివారం కదా, ఆదివారం ఎప్పుడు వస్తుందా, ఆదివారం ఎప్పుడు వస్తుందా, ఆదివారం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వెళ్ళాలా, సమయం అయిపోతే ఇది ఆతృత ఎక్కడ ఉంటుందంటే ప్రార్థన చేయటం వల్ల, భక్తి చేయటం వల్ల, ఆయన మీద మనసు ఉండటం వల్ల, ఆరాధన సమయము, ఆరాధన ఏంటని మనసు మనకి కలిగి మనము రావడానికి ఇష్టము కలుగుతుంది కనుక ఇక్కడ పెందలకాడే వచ్చి చుండిరని దేవుని మాట వినడానికి మనము కూడా అటు రీతిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త చూడండి, 1వ అధ్యాయము 25వ వచనం చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందలకాడే లేచి ఇకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు మనకి ఒక ప్రార్థన నేర్పిస్తున్నాడండి. ఆయన పిల్లలైనటువంటి వారికి, ఆయన సంఘమైనటువంటి వారికి దేవుడు కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఆయన పెందలకడే దేవుని మందిరానికి వెడుచు, దేవుని సువార్తను ప్రకటించుచు, అనేక మందిని స్వస్థపరచుచు, అనేక మందిని బాగు చేయడానికి మరి యేసు ప్రభు ఎంతగా ప్రయాసపడ్డాడో అలాగే ఆయన పిల్లలైనటువంటి మనకు కూడా ఒక మాదిరికి కూడా దేవుడు చూపిస్తున్నాడు. కానీ ఆయన పెందలకాడే లేచి ఇకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండేనంటండి. ఎవరు ప్రార్థన చేస్తున్నాడండి? దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవుడే కదండి. ఆయన ప్రార్థన అవసరం అంటారా? ఆయన ప్రార్థన అవసరం అంటారా? ఆయన దేవుడే కదా. ఏదనుకుంటే లేకపోతే అక్కడిది ఇక్కడ రమ్మంటే, ఇక్కడ అక్కడ పొమ్మంటే అన్నీ కూడా ఆయన కూర్చుంటే ఆయన చూపు ద్వారా, ఆయన మాట ద్వారా సమస్తను కూడా జరిగిపోతాయి. కానీ దేవుడే ప్రార్థన చేస్తున్నాడంటే అంటే ఆయన సతిహీనుడు అంటారా? ఆయన బలము లేనివంటి అంటారా? లేదా ఆయన బలహీన మనకు మళ్ళీ కాదు కదండి. ఆయన ఎవరు? బలవంతుడు, పరిశుద్ధుడు, ఆయన శక్తివంతుడు. కానీ ఆయనే ప్రార్థన చేయడానికి ఇక్కడ అరణ్య ప్రదేశంలో ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళి ఉన్నాడని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక ఈరోజు మనుషునికి ఎంత ప్రార్థన అవసరతో మరి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కనుక ప్రార్థన మనకి ఆక్సిజన్ లాంటిదండి. ప్రార్థన మనకు ఊపిరి లాంటిదండి. ప్రార్థన లేకపోతే మనం ఎందుకు కూడా బ్రతకలేమండి. ప్రార్థన చేయకపోతే మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేమండి. ప్రార్థన విలువైనది, అమూల్యమైనది. ప్రార్థన ఒక మనిషికి తన జీవితానికి, తన పరిస్థితులకి ఎంత అవసరమైనదో తెలుసుకోలేక ప్రార్థనలో వెనకపడిపోతే, సంఘము వెనకపడిపోతూ మరి ఎన్నో పరిస్థితులు లోనవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈరోజు మనం ఊపిరి ఉంటేనే మనం బ్రతికి ఉంటాం కదండి. ఊపిరి ఉంటేనే మనం బ్రతికి ఉంటాము. కరోనా టైంలో ఆక్సిజన్ ఎక్కడానికి కూడా ఎక్కడ కూడా దొరకలేదంట. కానీ ఇక్కడ దేవుడిచ్చిన ప్రాణం, దేవుడిచ్చిన ఊపిరి, దేవుడిచ్చిన ఆయుస్సును మనకు ఉందంటే మనం చేసే ప్రార్థన వల్ల ఆక్సిజన్ మనిషికి ఎంత అవసరమో, ఊపిరి మన అవసరం ఎంత మనిషికి అవసరమో మరి ఆయన బలం మనకు కనిపిస్తున్నట్లుగా దేవుడు మనకి సెలవిస్తున్నాడు. కనుక ఈరోజు ఆయన బలము లేకుండా మనం ఏది కూడా చేయలేమండి. ఆయన బలము లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయలేమండి. ఎంతగా మనం ప్రార్థన చేస్తామండి. దేవుడు ఎందుకు వెళ్ళాడు? ఆయన ప్రార్థన చేయడానికి ప్రతి దినము కూడా, ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా, నైట్ పగలు మరి ఎంత సమయం దొరికితే ఆయనకి అంతగా కన్నీళ్లు విడుచుతూ, దుఃఖించుతూ దేవుని సన్నిధిలో ఆయన ఉన్న చోటన ప్రార్థన చేసేవాడుగా మనం కనిపిస్తున్నాడు. కనుక ఆయన పిల్లలైనటువంటి మనము ఎంత ప్రార్థన ఉండాలండి. స్త్రీలకు ఉండాలి, పురుషులకు ఉండాలి, యవనస్తులకు ఉండాలి. ఇక్కడ స్త్రీలే ఎక్కువ శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, వాళ్ళే ప్రార్థన చేసుకుంటారని అనుకుంటున్నారు పురుషులు. వాళ్ళకి ఉండాలి, యవనస్తులకు ఉండాలి, చిన్నవాళ్ళకు ఉండాలి. అందరికీ కూడా ప్రార్థన ఉంటేనే ఈ రోజు మనం లెగిచి మన పనుపాట్లకి వెళ్ళి బయటికి వెళ్ళి తిరిగి రావాలంటే ప్రార్థన ఒకటేనండి మన సహాయం అండి. నువ్వు బస్సు ఎక్కి వెళ్ళినా, ఆటో ఎక్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏది ఎక్కి వెళ్ళి నీకు కాపులా ఉండదు. కానీ ప్రార్థన ఒకటే నీ కాపులాగా ఉండి నేను
నేను కాపాడుతూ దేవుని సన్నిధిలో నడిపించే వారిగా ఉంటానని దేవుని వాక్యం చదువుతుంది కనుక నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావు, ఎంతగా ప్రార్థనలు బలం పొందుకుంటావో, ఎంతగా నువ్వు రాబోయే శోధన నుంచి, శ్రమల నుంచి దేవుని సన్నిధిలో మరి తప్పింపబడాలంటే, దేవుని సహాయం కొరకు నువ్వు ఉండాలంటే ప్రార్థన ఏది ప్రార్థించలేకపోతున్నారు కదండి. ఈరోజు సంఘం చాలా మంది ఉన్నారు, కానీ ప్రార్థనకి ప్రార్థన సమయాలకి రాలేకపోతున్నారు, ఇంటికాడే ఉంటున్నారు. సమయం అంతా కూడా ఈ రోజు కొద్ది వయసు ఉందండి, వయసు అయిపోయి ఇంకేం వస్తారండి? ఎన్ని లక్ష్మి గారు వయసు ఉన్నప్పుడే రాలేకపోతున్నారు. ఏమ్మా జ్యోతమ్మ, ఇంక వయసు అయిపోయి ఏం వస్తారు చెప్పండి? ఎక్కడైనా పనులు ఉన్నాయి, ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తున్నాం, ఎక్కడ ఎంత దూరమైనా వెళ్తున్నాం, చుట్టాలింటికి ఎంత దూరమైనా వెళ్తున్నాం. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయలేకపోతున్నారు. చాలా బాధ కలుగుతుంది మీ విషయంలో. ప్రార్థన ఉంటేనే మేము చాలా ఫాస్ట్ గారండి. ఆయన లెగలేనప్పుడు కూడా మంచం కూడా ఏడ్చి ప్రార్థన చేసేవారండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ చుట్టాల కొరకు మంచం మీద పడుకొని ప్రార్థన చేసేవారు. అది ఎలా చేసేవారు? ఏడ్చి చేసేవారు. నేను ఏడిస్తే ఆయన పడదు, ఏడవకూడదు, ఆయన కన్నీళ్ళు రాకూడదు. ఎందుకంటే ఆయనకున్న ప్రాబ్లం బట్టి ఆయన ఏడవకూడదు. ఏడిస్తే అది ఇబ్బంది కలుగుతుంది. ఏడిసినా ఏదన్నా సమస్య ఆయనకి గలిబిలి అయినా మరి అది రక్తం చిమ్మడం ఎక్కువ అవుతుందంటే, అయినప్పుడు కూడా నేను భయపడేదాన్ని. మామూలుగా చేస్తే ఏడవకు అని నేను చెప్పేదానండి. అంత బాధపడినండి. ఎంతగా మీ విషయంలో అండి తెల్లవారుజాము లేచి అలా మంచం మీదే ప్రతి ఒక్క కుటుంబం కొరకు అండి, పేరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళ కొరకు, ఇతర దేశం వెళ్ళే వారి కొరకు, మీ కొరకు, మీ ఇంట్లో పిల్లలు, మనవాళ్ళు, మనవరాలు, నిజమండి పేరుని మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అందరి కొరకునండి. మా మేనల్ని అడగండి, ఆడు పడుకొని ఉంటాడట, తర్వాత చెప్తాడు మావయ్య ఎంత ప్రార్థన చేస్తున్నాడు అత్త అంటాడు. అంత మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంతమంది వరకు కూడా ప్రార్థన చేస్తారండి పాస్టర్ గారు. ఆ ప్రార్థన చేయడం వల్ల నాకు స్వస్థత కలిగిందండి. నిజమండి. ఈ ఏడవకుండా ప్రార్థన చేయడం మంచిదే అని నేను అందుకనే మనకి ప్రార్థన ఎంత అవసరమో, ప్రార్థన ఎంత విలువైనదో మన మార్గాలకి, మన జీవితాలకి, మన పరిస్థితులకి ప్రార్థన ఒకటి. దేవుడే చేస్తున్నాడు కదండి. ఆయన మనకు ప్రార్థన నేర్పుతున్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన నమ్మిన పిల్లలు, మనం యేసు పిల్లలు, దేవుని పిల్లలు అనిపించడం కంటే ప్రార్థన చేయాలి కదండి. దేవుని మందిరానికి వెళుతున్నాము, ఫలానా జీసస్ క్రైస్ట్ పిల్ల సంఘ విశ్వాసులని చెప్పుకుంటున్నాము. మరి ప్రార్థన ఉండాలి కదా. దైవ సేవకులు ఎంత ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థన మీలో ఉండాలి కదా. ఆ ప్రార్థన చేస్తే మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదకరం కదా. మరి దేవుడు మాట్లాడుతున్నాడండి. మరి సేవకులు ఎంతగా ప్రార్థన చేస్తున్నారంటే ఆ ప్రార్థన వల్ల దేవుడు ఆయన స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఆయన పెందల కడ చీకను చాలా చీకటి అయ్యండగానే బయలుదేరి అరణ్యములకు వెళ్ళాడంటే, అరణ్యములకు వెళ్ళి ఎవ్వరు లేని చోట, ఎక్కడ మనిషి కనిపించిన చోట, మరి ఎండల్లో, అడవుల్లో, మరి రకమైన అరణ్య ప్రదేశంలో ప్రార్థన చేయడానికి యేసు ప్రభు వెళ్ళారు. ఎవరి కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళాడు? మనందరి వరకు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు కనుక, అలాగే మనము యేసు ప్రభు మన ప్రార్థన చేయమని నేర్పుతున్నాడు. ఆయన ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు కనుక మనము కూడా సంఘము ప్రార్థించేవారిగా ఉండాలి, సంఘము గుట్టులిప్పేవారిగా ఉండాలి, సంఘం అనేక మంది కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి, సంఘం అనేక మంది బలపరిచి దేవుని మందిరానికి నడిపించేవారిగా ఉండాలి, సంఘం ఐక్యత కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలని దేవుడు ఇవన్నీ కూడా చేస్తున్నాడు కనుక మనం ఎంతవరకు ప్రార్థన చేస్తున్నామండి. ఈరోజు మనం మందులు వేసుకుంటూనే బ్రతుకుతున్నాం, కానీ మందులు వేసుకోకపోయినా దేవుడు ఊపిరి మనలో ఉన్నది కనుక మనము బ్రతికి ఉన్నామని దేవుని వాక్యం మీరు జ్ఞాపకం చేసుకోండి. దినదినముకు రోజులు గడిచిపోతున్నాయి, నీకు కూడా వయసు ఉంటుంది కానీ రాలేకపోతున్నాయి. వాళ్ళ వీళ్ళు చూడకండి, రండి ప్రార్థన చేయండి, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి.
అనేక మంది బంధువుల కొరకు ప్రార్థన చేయండి, గ్రామం కొరకు ప్రార్థన చేయండి, దేవుని మందిరం కొరకు ప్రార్థన చేయండి, దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేయండి. సంఘము ఎంతగా దేవుని సేవకుల కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుంది, అంతగా సేవకులు వాడబడతారని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఇక్కడ దేవుని వాక్యం మరి యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు మనలో కూడా ప్రార్థన ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తున్నదని. ఇక్కడ మత్తయి సువార్త చూడండి, 26వ అధ్యాయము 41 వచనం చదవండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని మీతో చెబుతున్నాడు. ఇక్కడ మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని దేవుని వాక్యం చదువుతుందండి. ఇక్కడ మొట్టమొదటిగా ఎవరు ప్రార్థన చేశారండి? దేవుడే ప్రార్థన చేశాడు. యేసు ప్రభు ప్రార్థన చేసి ఉన్నాడు కనుక ఆయన సంఘమైనటువంటి వారు మనలో ప్రార్థన ఉండాలని ఇక్కడ రెండోదిగా మనతో మాట్లాడుతున్నాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడని ఇక్కడ ప్రార్థన మనకి తెలియజేస్తున్నదండి. ఇక్కడ మెలకువ కలిగి ఉండమంటే రాత్రంతా మానేసి, పడుకోవడం మానేసి, తినడం మానేసి ప్రార్థన చేయడం కాదు. కానీ సమయము మీకు ఎంతగా దొరుకుతుంది, ఎంత సమయం మీకు ఉంటుందో, మీరు పనులకి వెళ్ళినా లేదా ఇంటికాడ ఉన్నా, మీరు తెల్లవారుజామునైనా సాయంకాలమైనా ఎప్పుడు దొరికితే అప్పుడు సమయమును దేవుని సన్నిధిలో మీ ఇంటి ఉన్న చోటనే ప్రార్థన చేసుకోమని దేవుని వాక్యం చదువుతుంది. కనుక మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకుగా ఉండండి. ఇక రాబోయే శోధనలు, శ్రమలు, అనేకమైన పరిస్థితులు ఈ లోకం మీదకి, రాజ్యాల మీదకి, గ్రామాల మీదకి, ప్రజల మీదకి రాబోతున్నాయి. కనుక మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని ఆయన శిష్యులతో చెబుతున్నాడు. ఆయన మాట మనము కూడా విని మనము కూడా ప్రార్థించేవారిగా ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఈరోజు శోధన, శ్రమలు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు. దానికి సంఘంలో ప్రార్థన ఉందండి. సంఘంలో ప్రార్థన చేయగలుగుతున్నారా? సంఘంలో కన్నీడుతో అంగలార్చి దేవుని మందిరంలో ప్రార్థన చేయగలుగుతున్నారా? ఎక్కడ ఏ ప్రార్థన మీరు చేయగలుగుతున్నారు? ఎందుకు ఇలా బలహీనత పడిపోతున్నారు? ఎవరిని చూస్తున్నారు? ఏ వైపు చూస్తున్నారో దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఇక్కడ శోధన రాకముందే, శ్రమ రాకముందే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఇక్కడ శోధన రాకముందు నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, అందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి. అనేక మంది రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు దేవుడు ప్రార్థించి ఉన్నాడు కదండి. ఈ రోజు మన కొరకే ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. ఇంకా వాళ్ళందరి కొరకు ఎక్కడ ప్రార్థన చేస్తామండి? అంత సమయం ఎక్కడ ఇస్తామండి అని అనుకుంటున్నారా? లేదండి, ఇవ్వండి. ప్రార్థనకు సమయం ఇవ్వండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటం వల్ల ఆయన ఇచ్చే ఆశీర్వాదం, ఆయన ఇచ్చే దీవెన మీకు మెండుగా కలుగుతుందని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఇక్కడ ప్రార్థన అందరికీ కావాలండి. ప్రార్థన చిన్నపిల్లలకి, ఊహ తెలిసిన వారికి, పెద్దవారికి, స్త్రీలకి, పురుషులకి, అందరికీ కూడా ప్రార్థన కావాలి. కనుక ఇక్కడ స్త్రీలకే ప్రార్థన అని అంటున్నారా? ప్రార్థన ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఆదికాండంలో స్టార్ట్ అయింది. ఎవరి వల్ల స్టార్ట్ అయింది? ఏనోషు వల్ల. మరి ప్రార్థన ఏనోషు అండి, ఏనోషు వల్ల ప్రార్థన స్టార్ట్ అయింది. కనుక ఇక్కడ స్త్రీలను పురుషులు అనుకుంటున్నారా? మరి ఆయన ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఎవరండి? ఆయన పురుషుడే. ఎంతగా ప్రార్థన చేశాడంటే, అలాగే మనము మరి సంఘంలో ప్రార్థించేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక ఏ శోధన, ఏ పరిస్థితి అపవాది వలవేసుకొని చూస్తున్నాడు. కనుక మరి అపవాది శోధనలో మనం పడిపోకుండా మనం కాపాడబడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యాకోబు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, అతని శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవికిరీటం పొందును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ శోధన రాకముందు మీరు ప్రార్థన చేయండి. శోధన కూడా వచ్చినా ఇక్కడ దేవుడు ఆ శోధన నుంచి శ్రమని తప్పించి దేవుడు జీవకిరీటం ఇస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక శోధన సహించేవాడు ధన్యుడు అంటండి. ఇదేంటండి శోధన సహించడం ఏంటండి బాబు?
ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాం, వ్యాధులు తట్టుకోలేకపోతున్నాం, ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నాం. ఈ బాధ నుంచి ఎవరు విముక్తి కలిగిస్తారో మేము చూస్తున్నామంటే యేసయ్య దగ్గరికి వచ్చాము. యేసయ్య ఏమన్నా లేకపోతే తీసివేస్తాడా, బాగు చేస్తాడా మేము చూస్తుంటే మరి శోధన సహించేవారని ధన్యులు అంటున్నారేంటి గురువు అని మీరు అనుకుంటున్నారా? శోధన సహించడం మా వల్ల కాదని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కనుక శోధన సహించేవాడు ధన్యుడు. శోధనకు నిలిచిన వాడే ప్రభు ఎవరైతే శోధనకి నిలిచి ఉంటారో, ఏ కుటుంబం శోధనకి నిలిచి ఉంటుందో వారిని దేవుడు ప్రేమిస్తానని దేవుని వాక్యం చదువుతుంది కనుక ప్రేమించి వారికి జీవ కిరీటమును పొందుతారని దేవుని వాక్యం చదువుతుంది కనుక శోధన సహించటం వలన మనకు వచ్చే లాభాలు, మనకు వచ్చే ఆశీర్వాదాలు, మనకు వచ్చే శ్రమలు, ఎన్ని పరిస్థితులు అయినప్పుడు కూడా దేవుడు తప్పించి మనల్ని ప్రేమించి ఆ శోధన నుంచి దేవుడు విడుదల కలిగించి విడిపిస్తాడని దేవుని వాక్యం చదువుతుంది కనుక ప్రభు ఈ శోధన ఏంటి, శ్రమ ఏంటి ప్రభు, తప్పించి ప్రభు కాపాడు ప్రభుని ప్రార్థన చేసుకుంటూ మన కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకుంటే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక దేవుడు విషయంలో మనము శోధన సహించాలి, శ్రమను సహించాలి, నిందను సహించాలి. అప్పుడే దేవుడు జీవ కిరీటం మనము పొందుకుంటామని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఇక్కడ శోధన రాకముందు వెలుగు కలిగి ఉండి ప్రార్థన చేయండి. అలాగే శోధన సహించేవాడు ధన్యుడు కనుక శోధన నుంచి తప్పింపడాలంటే మీరు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఈరోజు దేవుడే ప్రార్థన చేసినప్పుడు ఆయన పిల్లలైనటువంటి సంఘము ఎంతగా మనం ప్రార్థన చేయాలండి, ఎంతగా దేవుని సంఘం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలండి. పాస్టర్ గారి విషయంలో ప్రతిరోజు నైట్ మాకు నిద్ర లేదండి. మొన్నటి వరకు కూడా, మొన్న ఏ రోజు, నిన్న శనివారం, శుక్రవారం, లక్షవారం వరకు కూడా కంటి మీద కొలికి లేదండి. మా పిల్లలకి మాకు నైట్ ఒకవేళ మీరు ఎవరన్నా వచ్చి చూస్తారేమో అనుకున్నాం కానీ నైట్ ఎవరు వస్తారు, ఇలాగే ఇక్కడే కూర్చొని ప్రతిరోజు కన్నీళ్లతో ఏడుస్తూ ప్రార్థన చేసేవాళ్ళండి. మా బాధ, మా కష్టం ఎవరికి చెప్పుకోగలుగుతాం? దేవునికే చెప్పుకున్నాం, దేవుడికే చెప్పుకున్నాం కనుక దేవుడు ఆయన మా ప్రార్థన ఆలకించి మరి ఆయనకి స్వస్థత ఇచ్చినట్లుగా మేము చూస్తున్నాము. ఇలాగే మరి దేవుని సన్నిధిలో మేము వాడబడాలంటే మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక చాలా శ్రమ, చాలా శోధన. ఏంటి ప్రభు శ్రమ ఏంటి, శోధన ఏంటి నేను అనుకోలేదు, కానీ మా పిల్లలు అనుకోలేదు. కానీ ప్రభు దీని విషయంలో అయ్యా ఇదిగో నీ సేవకుడు ప్రభు చాలా బాధపడుతుంది, ఈ పరిస్థితి ఏంటో నీ చేతుల్లో పెడుతున్నా, మీరు బాగు చేసుకుంటే నీ పని చేస్తారయ్యా, మీరు వాడుకుంటారు ప్రభు, నీ సేవలో వాడబడతారని మేము ఇదే ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేయటం వలన మనం జయం పొందుకుంటామని దేవుని వాక్యం చదువుతుంది కనుక ఎన్ని ఇబ్బందులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు అయినప్పుడు కూడా శోధన సహించేవాడు ధన్యుడని దేవుని వాక్యం చదువుతుంది కనుక శోధన వచ్చిందని, శ్రమ వచ్చిందని మీరు కృంగిపోకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనకు విశ్వాసం ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన ఎదుగు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలేను కదా. చాలండి. ఇక్కడ దేవుని పిల్లలైన వారికి, మనం ఆయన పిల్లలైన వారు మనం ఏది నేర్చుకోవాలండి? ప్రార్థన నేర్చుకోవాలి, మందిరానికి రావాలి, మందిరానికి ప్రందల కాడే రావాలి, దేవుని ఆరాధించాలి. మందిరానికి వచ్చిన నీవు మరి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన నీవు శోధన రాకుండా నీ కుటుంబం కొరకు, నీ వారి పరిస్థితుల కొరకు కంచి అనేది ప్రార్థన నువ్వు వేసుకోవాలి. వేసుకున్న నీకు ఆ ప్రార్థన వలన, విశ్వాసం వలన నీకు వచ్చే ఫలము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కనుక విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమని దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన ఎదుగువారికి ఫలము దయచేయవాడని నమ్మవలని కదా. ఇక్కడ ప్రభు సన్నిధికి వచ్చినట్టు వారు మనం నమ్మే కదా వచ్చాము, నమ్మే కదండి ఆయనలో మనం మారు మనసు పొందాం, రక్షణ పొందాం, బాప్తీసం తీసుకున్నాం, మందిరానికి నడుస్తున్నాం. నడిచిన నీవు ఇంకా విశ్వాసంలో
బలపరచబడాలి. విశ్వాసంలో ఇంకా నువ్వు ఎదగాలి. విశ్వాసంలో నువ్వు ఇంకా నమ్మకం కలిగి పట్టుదల కలిగి ఏ విషయంలోనైనా శోధనలు వచ్చినప్పుడు ఒకవేళ నీ మనసును త్రిప్పుకొని, లేకపోతే నీ మనసుని బాధ పెట్టుకొని, లేకపోతే నీ మనసులో ఏదైనా మరి బయట పరిస్థితులు నీకు ప్రార్థనకి, నీ భక్తికి, అలాగే నీ శ్రమలకి రావడానికి కారణం ఏయన్నా నీ హృదయంలో ఆలోచన కలగచేసి విశ్వాసం లేకుండా నువ్వు ఉంటున్నావేమో. ఒకవేళ బిడ్డల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, కుటుంబ పరిస్థితులు ఏ విషయంలో అయినా కూడా నీ విశ్వాసాన్ని కోల్పోతున్నావేమో. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు కనుక విశ్వాసం లేకుండా దేవునికి ఉండుట, ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం చదివిస్తుందండి. చాలా మంది కూడా ప్రార్థన చేస్తున్నామండి, మేము దేవుని పిల్లలమండి, లేకపోతే దేవుని కార్యాలు మేము అవి చేస్తున్నాం ఈ చేస్తున్నాం అని అనుకుంటారు. కానీ విశ్వాసం లేకుండా ఎన్ని చేసినా ఆయనకి ఇష్టం ఉండదు. నువ్వు ఇష్టడిగా ఉండవు, దేవునికి కుమారుడిగా కుమార్తెగా ఉండవని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక ఆయన ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను ఎదుగు వారికి అక్కడ ఏమిచ్చాడండి? యాకోబు రాసిన పత్రికలో జీవ కిరీటం పొందుతారండి. ఇక్కడ ఫలము పొంది ఉన్నారని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక ఏమి ఫలం ఇస్తాడంటే దేవుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదం, ఆయన ఇచ్చే కృప మనకి అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక విశ్వాసం ఉండాలండి. నువ్వెంతగా విశ్వాసం ఉంచి, అంటే నీ విశ్వాసం ఎలా కనపరచబడాలంటే నీకు ఆ రోజు ఏదైనా మంత్రం విషయంలో, ఆరాధన విషయంలో, లేకపోతే నీ ఇంటి చుట్టాలు రావడం, లేకపోతే ఇబ్బంది కలగడం, ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు కలగడం, అవన్నీ పక్కన పెట్టి ఈరోజు దేవుని మందిరం, ఈరోజు దేవుని ఆరాధన, ఈరోజు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, లేకపోతే అన్యాసారంగా ఏదైనా పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు ఇవి మేము చెయ్యము, వీటి దగ్గరికి మేము రాము, వీటి జోలికి మేము వెళ్ళము అని ఒక విశ్వాసం నీలో కనపరచబడినప్పుడే నిన్ను చూసిన వారు అనేక మంది మార్చబడతారు. అలాగే దేవుడు కూడా సంతోషించి నీ విశ్వాసాన్ని బట్టి నీకు ప్రతిఫలం దేవుడు ఫలములు ఇస్తాడని దేవుని వాక్యం చదువుతుంది కనుక మరి మొట్టమొదటిగా దేవుని మందిరానికి మనం సమయానుసారంగా రావాలి, ప్రార్థన చేయాలి, శోధన రాకుండా మనం ప్రార్థన చేసుకోవాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక విశ్వాసం కలిగి కూడా మనం ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది. యాకోబు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. నా ప్రియ సహోదరులారా ఆలకించడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం చూడండి. నా ప్రియ సహోదరులను ఆలకించడి, ఈ లోక విషయంలో మీరు దరిద్రులై ఉంటే మరి ఈ విశ్వాసమందు భాగ్యవంతులుగా తన్ను ప్రేమించే వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుడు రాజ్యం మనకి లేదా? దేవుడు మరి ఒక రాజ్యం ఉన్నది, ఆయన పరలోక రాజ్యంలో మనం తీసుకువెళ్తాడన్న నమ్మకం నీకు లేదా? ఎందుకు ఉండకపోవడం అంటే దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంటే ఆ నమ్మకం నీకు కలుగుతాడని దేవుని వాక్యం చదువుతుంది కనుక చాలా మంది కూడా ఈ లోకంలో ఉన్న ఆస్తులు పోగొట్టుకొని, ఉన్న సంపాదన పోగొట్టుకొని, ఉన్న ఆరోగ్యం పోగొట్టుకొని ఈ లోకంలో దరిద్రులైనటువంటి వారు, ధనికులైనటువంటి వారు చాలా మంది ఇబ్బందులు పడుతూ తింటాకలేక ఉంటాకలేక లేకపోతే ఉన్నదంతా పాడు చేసుకొని ఈ లోకంలో దరిద్రులైన అయిపోయిన వారందరినీ కూడా విశ్వాసమందు ఎవరైతే దేవుని నమ్ముకొని దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధికి ఆయన రక్షకుడని తెలుసుకొని ఆయన పిల్లలుగా ఉంటారో అటువంటి వారికి దేవుడు తను ప్రేమించి తాను పొందిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు మిమ్మల్ని ఏర్పరచుకొనలేదా అనేది దేవుడు మాట్లాడుతున్నాడు కనుక విశ్వాసం ఉంచండి. ఎన్ని ఇబ్బందులు, పరిస్థితులు, కష్టాలు వచ్చినా ఈ రోజును నువ్వు బ్రతికి ఉన్నావంటే, ఈ రోజు మంచి ఆహారం తింటున్నావంటే దేవుడు కృపే కనుక నా ప్రియ సహోదరులను ఆలకించి ఈ లోక విషయంలో నువ్వు దరిద్రతను అనుభవించామో, దరిద్రతను పొందుకున్నావేమో, లేకపోతే చక్కటి మంచి బట్టలు లేక, మంచి భోజనం లేక, మంచి ఆహారం లేక, అయ్యో మంచి పరిస్థితి లేక, మంచి గృహం లేక ఇటువంటి ఇబ్బందులు ఏయన్నా నువ్వు పడ్డావేమో. కానీ నువ్వు విశ్వాసం వచ్చి దేవుణ్ణి ఎప్పుడైతే అంగీకరించావో విశ్వాసమందు భాగ్యవంతులుగా చేస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈ రోజు భాగ్యవంతులుగా మీరు ఉన్నారు కదండి. ఒకప్పుడు సరైన ఇల్లు కూడా మీకు లేవు కదా,
సరైన పరిస్థితులు కూడా మీకు లేవు. ఈ రోజు చక్కటి గృహాలు, చక్కటి ఇళ్ళు, చక్కటి ఆరోగ్యాలు, చక్కటి పరిస్థితులు దేవుడు కృప ఆయన అనుగ్రహించి ఉన్నాడంటే మీరు విశ్వాసం ఉంచారు కనుక, నమ్మారు కనుక మిమ్మల్ని భాగ్యవంతులుగా చేశాడండి. భాగ్యవంతులుగా చేయడం అంటే ఒక ఎదటి వారికి చక్కగా భోజనం పెట్టే పరిస్థితిలో మిమ్మల్ని ఉంచాడా లేదా? ఎదటి వారికి ఒక రూపాయి సహాయం చేసే పరిస్థితులు ఉంచాడా లేదా? ఎదటి వారికి ఏదైనా చక్కటి బట్టలు ఇచ్చే సహాయం పొందే పరిస్థితులు ఇచ్చాడా లేదా? ఇవన్నీ కూడా భాగ్యవంతులుగా దేవుడు మిమ్మల్ని చేస్తాడని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక ఆయన రాజ్యములకు వారసులుగా ఉండేటకు నువ్వు సిద్ధపడుతున్నావా, సిద్ధపడట్లేదా? నీ విశ్వాసాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, నీ నీతిని బట్టి, నీ న్యాయమును బట్టి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు కనుక దేవుడు మాటలు మనం వినాలి, శ్రద్ధగా విని ఆయన సన్నిధిలో మోకరించేవారిగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త చూడండి, 15వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగో ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. చాలండి. ఇక్కడ నా యందు నిలిచి ఉండడం, మీ యందు నేను నిలిచి ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇక్కడ దేవుని మందిరానికి వచ్చిన నీవు విశ్వాసం ఉండాలి, భక్తి ఉండాలి, ప్రార్థన ఉండాలి. అలాగే విశ్వాసం ఉన్న నీవు దేవుని యందు నిలకడగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నా యందు నిలిచి ఉండడం, మీ యందు నేను నిలిచి ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈరోజు వివాహాలైనప్పుడు భార్య భర్తలు ఎలా తీర్మానం చేసుకుంటారండి? నేను జీవితాంతం నీకు తోడుగా ఉంటాను, జీవితాంతం నీతో నేను కాపురం చేస్తాను, జీవితాంతం నీకు తోడుగా ఉంటాను, ఇద్దరొకరు ప్రమాణాలు చేసుకుంటూ ఉంటారు. అలాగే దేవుని సహవాసం, దేవుని ప్రేమ, దేవుని కృప మనం పొందుకోవాలంటే దేవునితో సహవాసం మనకు ఉండాలి, దేవునితో అనుబంధం మనకు ఉండాలి, దేవునితో అనుభవం మనకు ఉండాలి. కనుక అనుభవం ఎలా రావాలంటే ప్రార్థన ద్వారా దేవుడితో మాట్లాడటం వల్లనే మనకు అనుభవం కలుగుతుంది. దేవుడితో మాట్లాడడం వలన మనకు అనుభవాలు వస్తాయి, ప్రార్థన చేయడం వస్తుంది, దేవుని ఆరాధించడం వస్తుంది. ఆయన్ని ఎలా నిలిచి ఉండాలో, ఎలా ఉండాలో, ఆయనతో ఎలా సహవాసం చేయాలో, ఆయనతో ఎలా స్నేహం చేయాలో దేవుడు మనకు తెలియజేస్తాడు. గనక ఇక్కడ మన యందు ఎవరి యందు కూడా నీవు నిలిచినా నీవు ఎద్దడివే, కానీ ఇక్కడ దేవుని యందు నిలిచి ఉంటే దేవుడు కృపను చూపుతాడని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచిందును. తీగే ద్రాక్షాలను నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో. అంటే ఒక చెట్టుకి మరి ఏరు ఉండి ఒక నీటి కాలువలో మధ్యన మరి నీటి దగ్గర, అలాగే ఒక పాదులు లాంటి ఏదన్నా పెరగాలంటే అది ఒక ఏరులో అక్కడ దానికి సంబంధం ఉంటేనే, దానికి జాయింట్ ఉంటేనే అది బ్రతుకుతుంది. గనక ఇక్కడ దేవుని నమ్మిన పిల్లలు మనము కూడా దేవునితో జాయింట్ ఉండాలండి, దేవునితో సంబంధం ఉండాలి, దేవునితో సహవాసం ఉంటేనే మనకు ప్రతిఫలం కలుగుతుందని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక దేవుని యందు నిలిచి ఉంటేనే నేను మీ యందు నిలిచి ఉంటాను, లేకపోతే నేను ఉండను, మీతో ఉండను, మీకు సహాయం చేయను, మీకు కార్యం చేయను, మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను చూడనని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక నా యందు నిలిచిండు, మీ యందు నేను నిలిచిందును. తీగ ద్రాక్షావళి నిలిచి ఉంటేనే కానీ తనంతో తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక ఫలించడం అంటే ఈ రోజున శారీరకంగా చూసుకుంటే ఒక భార్య భర్తలు, భార్య ఫలించకపోతే ఆమెను ఎవరైనా గౌరవిస్తారండి? ఎవరో కూడా గౌరవించరు. ఫలించడం అంటే ఏంటి? పిల్లలు లేకపోవడమే. ఆవిడ ఒక గొడ్డురాలు అనుకోండి, పిల్లలు లేకపోతే ఆవిడ ఫలించలేదు. ఫలించకపోతే ఆవిడ ఎవరు కూడా అత్తమామలు ఇష్టపడరు, ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు, బయట వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే ఆవిడ ఫలింపు లేదు, ఆవిడ వల్ల ఫలాలు లేవు. అలాగే దేవుని యందు మనం ఫలిస్తేనే
మన ద్వారా ఆయన ఫలాలు పొందుకుంటాడు కనుక మన పల్లె నేను దేవుని అందున్నానండి, దేవుని మందిరానికి వెళ్తున్నానంటే ఇవన్నీ కూడా మన పై మాటలే, కానీ మన హృదయాంతరంగంలో దేవుడు చూస్తున్నాడు కనుక దేవుని యందు ఫలించడం, ఈరోజు వ్యాపారంలో ఫలించడం, లేకపోతే పొలాల్లో ఫలించడం, చెరువుల్లో ఫలించడం, లేకపోతే ఉద్యోగంలో ఫలించడం, ఎన్నో రకాలుగా ఫలిస్తున్నారు. కానీ దేవునిలో ఉండి దేవుని ఇచ్చే కృపనే పొందుకోలేకపోతున్నారు, దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు, దేవుని ఇచ్చే మాటనే మరి పొందక, వినక, మాట్లాడక, ఆయనతో సావాసం చేయలేక, ఆయన ఇచ్చే ఫలాలు పొందుకోలేక ఉన్నారని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఫలించడం, దేవుని మందిరానికి వచ్చిన నీవు ఫలించాలి, పాటల్లో ఫలించాలి, ప్రార్థనలో ఫలించాలి, వాక్యంలో ఫలించాలి, ఎదటి వారిని తీసుకొచ్చి ఎదటి వారితో ప్రేమించి ఎదటి వారిని హత్తుకుని మనస్సు, అలాగే ఎదటి వారిని ప్రేమించి ఆదరించే మనసు, ఇవన్నీ కూడా ఫలాలేండి దేవుడు ఇస్తున్నాడు. కనుక దేవుడి మనసులో, ఆయన మనసులో ఏమైతున్నా అవన్నీ కూడా మనలో పంచుతున్నాడు. కనుక సహోదర ప్రేమ లేకపోతే ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. ఎందుకు ప్రార్థన? ఎక్కడెక్కడికి వెళుతున్నావు, ఎక్కడెక్కడో ప్రార్థన చేసి ఎందుకు ప్రార్థన? సహోదరులు ప్రేమించరు, యవనస్తులు ప్రేమించుకోరు, మాట్లాడుకోరు, ఇవన్నీ కూడా లోక పరిస్థితులే. కనుక ఇవన్నీ కూడా ఫలిస్తున్నారా? దేవుని వాక్యం అడుగుతుంది, దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు దేవుని యందు నువ్వు నిలిచి ఉంటేనే, దేవునితో అంటగట్టుబడితేనే, దేవునితో నువ్వు ఉంటేనే ఫలిస్తావని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఇక్కడ నా యందు నిలిచి ఉండండి, అప్పుడు మీ యందు నేను నిలుస్తాను. అయితే ఇది ఎలా ఉందంటే, మీ ఇంటికి వస్తే ఏం తెస్తారు, మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అన్నట్టుగా ఉంది కదండి. ఇది అంతేనా? అలా ఉందంటారా? ఇక్కడ నా తీగే ద్రాక్షలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు కూడా ఫలింపరని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక దేవుని సన్నిధిలో ఫలించేవారిగా ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ఆరాధనకు వచ్చే సమయంలో మనం ఆరాధించేవారిగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. కనుక లోక సువార్త చూడండి, ఈ వాక్యం చదువుకొని మనం ముగించుకుందాము. లోక సువార్త 21వ అధ్యాయము లోక సువార్త 21వ అధ్యాయము 1వ వచనం చదవండి. కానుక పెట్టెలో తమ కానుకలు వేయించు ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూసెను. ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసేనని మీతో నిజముగా చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం మనకి, ఇక్కడ దేవుని మందిరానికి వచ్చిన వారు దేవుని విషయంలో దేవుడు ఇచ్చిన హెచ్చరికను బట్టి దేవుడు, అలాగే ఇక్కడ దేవుని సన్నిధిలో యేసు ప్రభు ఎక్కడ కూర్చుంటాడంటండి? దేవుని మందిరంలో కానుకలు పెట్టే దగ్గర యేసు ప్రభు ఉంటాడంటండి. మనం వేసే కానుకని ఇక్కడ చూస్తాడంటండి. ఒక పేద విధవరాలండి, ఆమెకి ఏమీ లేదండి, ఆమెకి ఎవరు కూడా లేరండి, ఆమె అడుక్కొని తినే బ్రతికే ఆవిడే ఇక్కడ దేవుని సువార్తని, దేవుని మాటలు వింటూ ఉండే ఆవిడే ఇక్కడ దేవుని సువార్తని యేసు ప్రభు అందించినప్పుడు ఇక్కడ ఆమెకి అనేక మంది, చాలా మంది కూడా ఎంతో విస్తారమైన ఎండు నాణ్యాలు, బంగారం, డబ్బులు, వస్తువులు ఎన్నో దేవుడికి తెచ్చి ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఒక పేద విధవరాలు కానుకని దేవుడు ఇక్కడ చూచి ఉన్నాడని దేవుడి వాక్యం తెలుస్తుంది. కనుక కానుక పెట్టెలో తమ కానుకలు వేయించిన ధనవంతులైన పార చూశాడంటే, ముందుగా ఎవరిని చూశాడంటండి? ధనవంతులు చూశాడంటండి, ఇచ్చేవారిని, చాలా మంది విస్తారంగా ఇచ్చేవారిని అందరినీ కూడా చూశాడు. కానీ ఇచ్చారు, కానీ వారు ఎలా ఇచ్చారంట? గొప్పలు చెప్పుకుంటూ ఇచ్చారంటండి. చేతులు చాచుచు, గొప్పలు చెప్పుచు, అందరికి చూపించుకుంటూ ఇచ్చి ఉన్నారు. కనుక వారి మనసులో ఏమి లేదండి, భక్తి లేదు, విశ్వాసం లేదు, దేవుని అనుభవం, దేవుని ప్రార్థన వారికి లేదు. కనుక వారు ఎలా ఇచ్చి ఉన్నారంటే, మరి దేవునికి నేనే ఇస్తున్నా, నేనే చేస్తున్నాను, లేకపోతే నీకంటే నేనే గొప్పగా ఇస్తున్నానండి, ఇటువంటి మనసు భావం కలిగి వారు ఇచ్చి ఉన్నారు. కనుక అక్కడ వారి కానుకలు అందరినీ కూడా చూసి ఉన్నాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, ఒక బీద విధవరాలు 2 కాసులు
అందులో వేయించుండగా చూసినని దేవుని వాక్యం చదివిస్తుందండి. ఇక్కడ సువార్త ప్రకటిస్తుండగా యేసు ప్రభు మాటలు వింటూ తన దగ్గర ఉన్న 2 కాసులు బట్టి ఎలాగైతే సంపాదించుకుందో, మరి ఏ రీతిగా సంపాదించుకుందో, కానీ దేవుడికి ఇవ్వాలని మనసు ఆమెకు వచ్చిందంటండి. మనసు వచ్చింది కానీ ఆలోచిస్తుందంట, ఇది ఇవ్వాలా లేదా, లేకపోతే నాకు తర్వాత ఎలాగా నేను బ్రతుకుతాను, నా పోషణ ఎలాగా, నేను ఎలా జీవిస్తాను, నేను ఎలా బ్రతకగలుగుతాను, నేను ఏమి తింటాను, నాకు ఇది ఇచ్చేస్తే దేవుడికి నేను ఎలా సంపాదించుకోగలుగుతాను ఆలోచనలో సందేశంలో పడింది. కానీ అక్కడికి వెళుతుంది, ఇంట్లోకి వెళుతుంది, మళ్ళీ యేసయ్య దగ్గరికి వస్తుంది, ఆలోచించుకుంటుంది, మళ్ళీ 2-3 సార్లు అలా తిరుగుతుంది, వస్తువుని చూస్తుంది, అలా మళ్ళీ దేవుడి దగ్గరికి వెళుతుంది, దేవుని మాటలు వింటుంది, మళ్ళీ ఇవ్వాలని ఆశ కలుగుతుంది, మళ్ళీ ఇంటిలోకి వస్తుంది. ఏదో తన హృదయంలో గలిబిలి పడుతూ సమయం అయినప్పుడు కూడా ఇంకా ఏదేమైనప్పుడు కూడా నేను దేవుడికి ఇవ్వాలి, ఇచ్చేవాళ్ళని ఒక తీర్మానం చేసుకొని ఉన్నది గనక ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయించుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేస్తున్నని మీతో నిజముగా చెప్పుచున్నానని దేవుని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనకి ఎంత ఉన్నదని కాదండి, మనం ఇచ్చేది మనస్ఫూర్తిగా దేవునికి ఇస్తున్నామో లేదా, దేవుని సన్నిధికి మన కానుక, మన మొక్కుబడి, మనం ఇచ్చి అర్పణ వెళుతుందో లేదో మనం తెలుసుకోవాలని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఇక్కడ హృదయపూర్వకంగా దేవుడికి ఇచ్చే కానుకలు మనం అర్పించినప్పుడు మన కుటుంబాలు సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం చదువుతుందండి. దేవుని మందిరానికి వచ్చినట్టు వారు మరి చాలా మంది కూడా మరి కానుక ఉన్న ఇచ్చినా ఇవ్వకపోయినా, లేకపోతే ఏదైనా పరిస్థితులు కలిగినప్పుడు కూడా దేవునికి దూరం అయిపోతారు, దేవుని మందిరానికి రారు. కానీ దేవుని మందిరానికి వచ్చినట్టు వారు మన ఒక చేతి వేసినప్పుడు 2వ చేతికి తెలియకూడదని దేవుని వాక్యం చదువుతుంది. కనుక దేవుని సన్నిధిలో ఇచ్చేవారిగా మనం ఉండాలి. ఇక్కడ బీద విధవరాలు తనకి ఉన్నదంతా కూడా దేవునికి ఇచ్చి సమర్పించుకున్నదని నిజముగా నేను మీతో ఎవరు చెప్తున్నాడంటే దేవుడే చెబుతున్నాడు. కనుక వారందరికీ తనకి కలిగిన సమృద్ధిలో, అంటే మీకు కలిగిన దాంట్లో ఇచ్చి ఉన్నాడు. మీకు వెనకాల ఉంది. ఇప్పుడు చర్చికి కానుక తెచ్చారండి, ఇంటిగా డబ్బులు ఉన్నాయి, ఇల్లు ఉంది, వస్తువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ తనకి ఇంకేమీ లేదు, వెనకాల అనేది ఏమీ లేదు. వాళ్ళు కొన్న దాంట్లో ఇచ్చారు, ఇంటికాడ పెట్టుకొని ఇచ్చారు, కానీ తనకి వెనకాల ఎవరు చూసేవాళ్ళు లేరు, పెట్టేవాళ్ళు లేరు, తనకి తెచ్చి పోషించేవారు లేరు. కానీ తనకున్నదంతా కూడా దేవుడికి సమర్పించుకున్నది కనుక దాని విషయంలో దేవుడు మాట్లాడుతున్నారు. వారందరూ తనకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేములో తనకు కలిగిన జీవనం అంతయు యేసునని వారితో చెప్పానని దేవుని వాక్యం చదివిస్తుందండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మంచి అర్పణ తేవాలండి, మంచి కానుకలు ఇవ్వాలండి. మంచిగా మనం ఏదైనా ఫలాలు తెచ్చినా, లేదా ఏదన్నా తెచ్చినా, నీ ఇంట్లో ప్రతి విషయంలో కూడా ఏదో విషయంలోనైనా, ఏ విషయంలోనైనా, తినే ఆహార విషయంలో, వండుకున్న దాంట్లైనా, ఏమైనా దశభాగాలైనా, మొక్కుబడులైనా, ప్రతి విషయంలో కూడా దేవుడికి సమర్పించుకో. దేవుని సేవకులుగా తెచ్చినప్పుడే దేవుడు ఆశీర్వాదకరంగా ఉంటాడండి. ఒక సహోదరు ఉండేదండి మనకి, ఆమె అన్నీ కూడా కుళ్ళిపోయిన అట్టుపళ్ళు, కుళ్ళిపోయిన మామిడి పళ్ళు కడిగేసి తెచ్చేదండి. ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటారంటే పరిస్థితులు బాగాలేదండి. మీకున్నా లేకపోతే మానేయండి, కానీ కుళ్ళిపోయినవి లేకపోతే బాగోలేని మాస్టర్ గారికి ఇచ్చేస్తే వాళ్ళు కడుక్కొని తినేస్తారు. ఈ మధ్యలో మీరు చెప్పకూడదు కానండి, కానుక పెట్టలు అండి అన్నీ చిరిగిపోయిన కాంతాలండి, నిజమండి, చిరిగిపోయిన కాంతాలండి తీసుకున్నాను చెప్పకూడదు. కానీ అంటే ఎందుకు చెప్తున్నానంటే వాక్యం వచ్చిందని చెప్తున్నాను. చిరిగిపోయిన కాంతాలు కొన్ని పిల్లలు వేస్తారంటే పిల్లలు మనకు అంతగా ఎవరు రావట్లేదు. అవన్నీ లేకపోతే ఇప్పుడు డబ్బాలు పెట్టి ఉంచని మీకు చూపిస్తారు కాబట్టి. ఇవి వేయటం వల్ల మీ జీవితాలు ఏమైనా బాగుంటాయా, మీ పరిస్థితులు బాగుంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయా? ఫాస్ట్గా చూసారు, చాలా వస్తారులే ప్రార్థన చేద్దాం అని అనుకున్నాం అంతే. అంటే ఇప్పుడు సందర్భం వచ్చిందని చెప్పాను, కానీ అన్నీ సిరిగిపోయిన కాంతారండి, 10 రూపాయలు, 20 రూపాయలు అన్నీ. అవన్నీ పోజేసి మా జోలు దాచుకున్నాడు, మరి ఏం చేస్తాడు.
అలా చేయకండి. మంచి తీసుకురండి, మంచి అర్పణ ఇవ్వండి, మంచిగా ప్రార్థించండి, మంచి విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించేవారు, సత్యముతో ఆత్మతో ఆయన ఆరాధించేవారుగా ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది. కనుక ఇక్కడ మీ లేమిలో ఉన్న కలుగులో ఉన్న దేవుడికి ఇచ్చేది నువ్వు మనస్ఫూర్తిగా ఇచ్చినప్పుడు ఆమె జీవనం అంతా కూడా దేవుడు ఆమెను పోషించి, ఆమె కుటుంబాన్ని పోషించి అనేకమైన తరాలకి ఆమెను ఒక సాక్షి బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడంటే ఆమె ఎంత విలువైన పని చేసిందో చూడండి. ఆమెకున్న దాంట్లో చాలా మంది కూడా మనకి ఉన్న దాంట్లో ఇస్తున్నాము, కొంతమందికి ఇంటికాడ, కానీ ఆమెకి ఏమీ లేదు. కానీ దేవుని కూడా సందేశించకండి, దేవునికి ఇచ్చింది దేవుడి ఆశీర్వాదం పొందుకొని మనము కూడా ఇటు రీతిగా చేసి దేవుని కొరకు ఆశీర్వాదం పొందుకుంది. దేవుడి మాట దీవించును కాక. ఆమేన్. అందరూ ఒకసారి స్తోత్రించండి. చెప్పండి, ఎంతగా చెప్పండి. దేవుని యొక్క వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు తన దాసురాలను అభిషేకించి, ఆత్మదేవుడు తన మాటలను చక్కగా అందించడానికి దేవుడు సహాయం చేశాడు. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు, ఇంకా పెళ్లి కాలేదు నాకు, నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు సువార్త చేయడానికి చాలా ప్రాంతాలకు వెళ్ళేవాడిని. చాలా ప్రాంతాలకు వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు కొన్ని గృహాలు చూసేవాడిని. ఆ గృహాల మీద యేసు ప్రభు బొమ్మలు, యేసు ప్రభు ఒక శిలువలు, ఇలా వాక్యాలు ఉండేయండి. అయితే నాకు ఒక విచిత్రమైంది ఒక గృహం నాకు కనిపించింది. ఆ గృహం మీద చక్కటి వాక్యాన్ని రాయించుకున్నాను. ఇప్పుడు కాదండి, ఇప్పుడు జరిగిన విషయం కాదు, అప్పుడు నాకు ఇంకా పెళ్ళి కాలేదు. అయితే నేను అనుకునేవాడిని, ఈ గృహస్థులు నన్ను పిలిస్తే బాగును, వీళ్ళకి వాక్యం చెప్పాలి అనిపించేదండి. మంచి యవనస్తుంది కదా, వాక్యం బాగా మంచి బలంగా మాట్లాడే దినాలు అది. ఏమండి అనుకునేవాడిని. ఇలాగా రోజులు గడిచాయి, సంవత్సరాలు కూడా గడిచాయి. కానీ ఎప్పుడు ఆ ఈడం వెళ్తున్నప్పుడు, ఆ ప్రాంతానికి వెళుతున్నప్పుడు, ఆ చోటుకి వెళ్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ సువార్త చేసి, పాటలు పాడి సువార్త చేసి, అక్కడ కొంతమంది అంజులైన వారికి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ప్రార్థన కావాలంటే ప్రార్థన చేసేవాడిని అండి. ఇంకా కొంచెం జడిసేవాడిని కాదు. అప్పుడు అంత ఆటంకాలు కూడా లేవు. ఇప్పుడైతే ఆటంకాలు ఉన్నాయి. అయితే ఇలా జరిగిన తర్వాత ఇలాగ నేను ప్రార్థన చేయటం ఆ ఇంటి వారు చాలాసార్లు గమనించారు. అదే ఆ ఇంటి మీద ఒక పేరు ఉందని చెప్పాను కదా, కనుక వాళ్ళు వాక్యం ఉందని చెప్పాను కదా, వాళ్ళు గమనించారు. ఏమైందంటే వాళ్ళు పక్క వాళ్ళతో చెప్పారట, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదా ఒక పాస్టర్ గారు, ఆయన వచ్చినప్పుడు మాకు చెప్పండి, ఆయనతో మేము మాట్లాడాలి అని అనడం జరిగిందండి. సరే, నేను వెళ్ళలేదండి. చాలా రోజులు అయిపోయింది. రోజు మనం అక్కడికి వెళ్తే ఎలా వెళ్తాము? స్వార్థ చేయడానికి ఎప్పుడుకో, నెలకో, 2 నెలలకో, సంవత్సరానికో ఎప్పుడన్నా సమయం ఉంటే దేవుడు ప్రేరేపిస్తే వెళ్తాం. ఎందుకో దేవుడు మళ్ళా కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత నన్ను ప్రేరేపించి మళ్ళా ఆ ప్రాంతానికి వెళ్ళి, ఆ చోటికి వెళ్తి వేసినప్పుడు అక్క, బావ, ఎలా అన్నయ్య, తమ్ముడా అని నన్ను పిలిచేసే అలవాటుని బట్టి వందనాలు చెప్పి బాగున్నారా అని చెప్పేసి వాళ్ళు ప్రార్థన చేయడం జరిగింది. అందులో
ఓ సహోదరి అదే అంజురాలే, పాస్టర్ గారండి మీకోసం చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను. ఏమ్మా అంటే, అదిగో ఆ ఇంటి వారు చూడండి, ఆ ఇంటి వారు మిమ్మల్ని ఒకసారి కలవమన్నారండి అని. లేదమ్మా నేను కలవను, వాళ్ళు వేరే చర్చికి వెళ్ళే వాళ్ళు కనుక ఒకవేళ ఇక్కడికి వస్తే నాతో మాట్లాడాలంటే ఇక్కడికి రమ్మని చెప్పండి, నేను కలవను అని చెప్పాను. సరే మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి ఏం చేశారంటే వాళ్ళని పిలుచుకొచ్చారు. ఏమంటే బాగా వినండి, ఇది మంచి సాక్ష్యం, వాక్యానికి సంబంధించింది. నేనేమి ఎక్కువ చెప్పి మాట్లాడను, ఒక 5-10 నిమిషాలు ముగిస్తాను అండి. ఎందుకంటే ఇది ఈ భాషలో చెప్పినటువంటి వాక్యంలో ఉన్నటువంటి విషయమే నేను మీకు మీ మధ్యన పెట్టాలనే ఉద్దేశంతో నేను ముగింపులో ఈ విషయం మాట్లాడుతున్నాను. వాళ్ళు వచ్చారు, భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు, వాళ్ళ పిల్లలు వచ్చారు. వచ్చిన తర్వాత ఇలా పాస్టర్ గారు వచ్చారంటే, సరే ఆయన మా దగ్గర ఉన్నారు రమ్మన్నారు అంటే, వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కాబట్టి పాస్టర్ గారు కాబట్టి గౌరవించి వాళ్ళు ఏం చేసేదంటే నేను ఉన్న చోటికి వచ్చి వందనాలని చెప్పారు. వందనాలండి అని. ఏమండి అంటే, మేము చాలా సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం, ఈదులో ఈ ప్రాంతంలో మీరు తిరుగుతున్నారు, అయితే మేము ప్రార్థన పెట్టుకుంటాం కనుక మేము మా సేవకులు పిలుస్తాం, అలాగే వేరే ఒక సేవకులు కూడా పిలుస్తాం అన్నారు. కొంతమంది సేవకులు పిలుస్తాం, మీరు కూడా రావాలండి పాస్టర్ గారు అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు అమ్మా మంచిదండి, నేను రావాలి అంటే మీ పాస్టర్ గారి పర్మిషన్ లేకుండా నేను రానండి అన్నాను. అన్నాక మీ పాస్టర్ గారితో చెప్పండి, పలానా పాస్టర్ గారిని పిలుస్తాము, వస్తానప్పుడు నేను ప్రార్థన చేస్తాను, వాక్యం ఇస్తే ఆయన వాక్యం ఇస్తే చెప్తాను, మరి అంతకంటే నీకేం ఒకవేళ కూర్చున్నా వెళ్ళిపోతాను తప్ప నేను ఇలా రానమ్మా అని చెప్పాను. అప్పుడంతా ఇప్పుడు కూడా అలాగే ఉన్నానులేండి నేను, కనుక రానమ్మా అని చెప్పేసి మీరేమనుకోకుండా అని చెప్పి నేను వాళ్ళకి ప్రార్థన చేసి, ప్రభువా వీళ్ళు నన్ను పిలిచారు, నేను చాలా నుంచి నేను అనుకున్న మాట ఏంటంటే నీ సన్నిధిలో ప్రార్థన చేసి ఒకసారి నన్ను పిలిస్తే బాగుండు అని ఈ కుటుంబం నేను అనుకున్నది దేవుడు వినుంటావు ప్రభువా, వాళ్ళు ప్రేరేపించావు, నన్ను కేకేస్తావు. అయితే నేను ఒక మాట ఈ సన్నిధిలో కరెక్ట్గా నేను ఉండాలి కనుక ఆయనకు ఒక సేవకులు ఉన్నారు, ఆయనకు ఒక తండ్రి ఉన్నాడు, వాళ్ళకు ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబాన్ని దాటి లేక ఆ యొక్క తండ్రి గారిని దాటి నేను అతిక్రమించకూడదు కనుక దయచేసి ఒక మాట నేను చెప్పాను ప్రభువా, వీళ్ళు అలా చేసి నన్ను ఆ ఇంటికి పిలిస్తే నేను చెప్పవలసిన వర్తమానం ఒకటి ఉంది తండ్రి, అది నేను చెప్పడానికి నన్ను తీసుకెళ్ళి ప్రభువా అని ప్రార్థన చేశానండి. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఓకేనండి అన్నాక నేను ప్రార్థన చేసి వెళ్ళాను, మంచిదండి అని చెప్పాను. వాళ్ళు సంతోషించారు. వాళ్ళ పాస్టర్ గారు వస్తే వాళ్ళ పాస్టర్ గారితో చెప్పారు, వాళ్ళు కూడా సరే చెప్పారు. నేను కూడా వెళ్ళడానికి అవకాశం కలిగినట్లుగా నేను ఎక్కడ ఉంటానో అని తెలుసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో నాకు గౌరవించి మేము అయ్యగారు చెప్పాం, మీరు రావాలండి అని చెప్పారు. చాలామంది అక్కడికి వచ్చారండి ఆ రోజు రాత్రి ప్రార్థనకి. ప్రార్థనకి వచ్చారు చాలామంది. పాస్టర్ గారు కూడా అక్కడికి వచ్చారు. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే నేను ఆ రోజు నేను చెప్పవలసిన వర్తమానం దేవుడు నాకు ఇచ్చాడు. నేను అక్కడికి వెళ్ళాను. ఎందుకు అంతమంది పాస్టర్ గారులు ఉన్న ఆ స్థానిక పాస్టర్ గారు, ఆ సంఘ పాస్టర్ గారు నన్ను పిలిచి, అయ్యగారు మీరు ఏమైనా వాక్యం చెప్తారా అని అడిగారు. చెప్తాను అయ్యారు అన్నాను. చెప్తే మరి ఎంతసేపు చెప్తారంటే, అసలు ఎంతసేపు చెప్పాలని అంటే కొంత టైం ఇచ్చారు. నాకు అంత టైం అక్కర్లేదండి, ఒక్క 10 నిమిషాలు ఇవ్వండి సరిపోతుంది, నేను సరిపెట్టుకుంటాను అని చెప్పాను. ఎందుకంటే ఇంక చాలామంది అయ్యగారులు ఉన్నారు కదా కనుక నేను మంచిదని చాలా మంచి మాట చెప్పారు మీరు, నిజమేనండి కనుక అని చెప్పేసి నాకు ఇచ్చానండి. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే నేను అంతకుముందు ఆ ఇంటి వారిని కలిసినప్పుడు వాళ్ళ పరిస్థితులన్నీ నేను కనుక్కున్నానండి. వాళ్ళ సాక్ష్యం ఏంటో నేను కనుక్కున్నానండి, వాళ్ళ విధానం ఏంటో కనుక్కున్నానండి, వాళ్ళ పరిస్థితులు ఏంటో, వాళ్ళ నడవడి ఏంటో అంతా కనుక్కున్నాను. మొత్తం అంతా డీటెయిల్గా కనుక్కున్న తర్వాత వచ్చాను. అక్కడికి వచ్చి నేను నాకు ఇచ్చిన వర్తమానాన్ని దేవుని చేతులకు అప్పగించి నేను చెప్పడం ప్రారంభించాను. మీరు వినాలి మాట,
అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఈ మాట విలువైంది. ఇప్పుడు నేను చెప్పే మాట చాలా విలువైన మాట. ఏమండి, అప్పుడు నేను అన్నాను, వచ్చిన సంఘస్థులకి అలాగే వచ్చిన పాస్టర్ గారికి, మీరు వచ్చే ముందు వీళ్ళ ఇంటి ముందు ఒక వాక్యం ఉంది, ఆ వాక్యం ఉంది, ఆ వాక్యం మీరు చదివారా అని అన్నారు. అంటే కొంతమంది ఏమో ఆ సంఘస్థులు చెప్పారు, పలానా వాక్యం ఉంది, పలానా వాక్యం ఉంది అని అన్నారు. కొంతమంది పాస్టర్ గారిని కూడా చెప్పారు, కొంతమంది మేము చూడలేదండి, మేము లోపలికి వచ్చామని అన్నారు. మంచిదే. అయితే ఆ వాక్యము ఏమిటి అని అంటే, ఇందాక యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, లోకమందు దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులు. చాలండి. దాని మీద అక్కడ ఏమని రాశారో తెలుసా? మీరు వినండి, మాటలు వినండి, చాలా మంచి పాయింట్స్ నేను చెప్పాను. లోకమందు దరిద్రులైన వారు డాష్ అక్కడ పెట్టారు, డాష్ పెట్టారు. విశ్వాసం పెట్టలేదు అక్కడ, విశ్వాసం పెట్టలేదు, డాష్ అని పెట్టి భాగ్యవంతులు అనే మాట అక్కడ రాసి ఉంచారని మీరు చదివారా అంటే అందరూ చదివేమండి అన్నారు. అన్నగా ఆ ఇంటి వారిని పిలిచి, అమ్మా మీరు అది ఆ వాక్యం ఎందుకు పెట్టారు, వాక్యం ఎందుకు మీరు రాయించారు, ఆ వాక్యం వల్ల మీకు ఏం కలిగింది, ఆ వాక్యం వల్ల మీకు ఏమి లాభం వచ్చింది, ఆ వాక్యం వల్ల మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, ఎన్ని విషయాలు అడిగాను. అప్పుడే వాక్యంలో ప్రశ్నించింది అడిగి వాక్యంలో చెప్పాను. కనుక నాకు ఇచ్చిన కొంచెం టైంలోనే నాకు మీరు సమాధానం చెప్పండి అంటే, అయ్యగారు ఆ వాక్యము చాలామంది పాస్టర్ గారు చెప్తారు, మేము కూడా చదివాము, చక్కటి వాక్యం, దేవుని వాక్యం కదా, కొటేషన్ బాగుంది కదా అని మేము ఏం చేసామో తెలుసు అంటే, అక్కడ మేము ఏం పెట్టుకున్నామంటే వాక్యాన్ని పెట్టుకున్నామండి. చాలా చదువుకోవడానికి అది చాలా ముచ్చటగా ఉంటుందండి, చక్కగా ఉంటుందని మేము అని నేను నా దగ్గర వాళ్ళు చెప్పారండి. చాలా బాగుందండి, అందుకని మేము మాకు నచ్చిందండి వాక్యము అని పెట్టారు. అయితే అన్నాను, మీరు తెలియకే మీరు దేవుని వాక్యం అలా పెట్టుకున్నారు. అయితే ఆ తెలియకే పెట్టుకున్న వాక్యంలో మీకు ఆశీర్వాదం కలిగిందని చెప్పారు. వాళ్ళు ఆశ్చర్యపోయారండి, వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు, సంఘస్థులు ఆశ్చర్యపోయారు, అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు ఆశ్చర్యపోయారు. ఈయన ఏం చెప్పనై ఉన్నాడు, ఏం మాట్లాడినై ఉన్నాడు అని చెప్పినప్పుడు నేను మరలా ఒక్కసారి చదువుతారంటే ఆ వాక్యాన్ని చదివి, లోకమందు దరిద్రులైన వారు డాష్ భాగ్యవంతులు. ఆ డాష్ కాడ ఏం పెట్టారంటే విశ్వాసము అనమాట. ఎందుకు డాష్ పెట్టారంటే వాక్యం ఎక్కువైపోతుంది, అక్కడ లెటర్లు ఎక్కువైపోతాయి, అక్కడ ఇరుకుగా ఉంటుందని చెప్పేసి డాష్ని ఏం చేశారంటే ఆ వాక్యాన్ని అంటే చిన్న డాష్, చిన్న గీత గీయించారు. చాలా ఎంతో కదండి, ఒక పావు అంగులో గీత గీసేసారంటే భాగ్యవంతులు అని పెట్టారు. అయితే నేను అన్నాను, వీళ్ళు ఈ కుటుంబం ఒకప్పుడు చాలా దరిద్రులు. ఏమంటారు బ్రదర్, ఏమంటారు సిస్టర్ అని అడిగాను. అవునండి అయ్యగారు అన్నాడు. అయ్యా పాస్టర్ గారు మీ దగ్గరికి వచ్చేటప్పటికి పాస్టర్ గారి దగ్గర చెప్పాను, అయ్యగారు మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఏళ్ళు ఎలా ఉండేవారు మీకు తెలుసు కదా అని. అవునండి పలానా పరిస్థితిలో ఉండేవారు అని చెప్పారు. అయితే నేను సంపూర్ణంగా వాళ్ళ గురించి నేను మాట్లాడినప్పుడు ఈ వాక్యం వాళ్ళ జీవితంలో నెరవేరింది. ఎలా నెరవేరింది అంటే నేను చెప్తానని చెప్పేసి, వాళ్ళు దరిద్రులైన వారు ఏమండి చిన్న వ్యాపారాన్ని పెట్టుకున్నారండి. ఆ చిన్న వ్యాపారం ఏమైపోయిందంటే పెద్ద వ్యాపారం అయ్యింది. అందరు స్తోత్రం చెప్పండి. ఏమండి 100 రూపాయల వ్యాపారం 1000 రూపాయలు అయింది, 1000 రూపాయల వ్యాపారం 10,000 అయింది, 10,000 వ్యాపారం అనగా 50,000 అయింది, 50,000 అయింది, 1,00,000 అయింది. ఇంకా నేను చెప్పక్కర్లేదు, అది అభివృద్ధి పొందుతూ పైకి వచ్చింది. ఏమండి ఇలాగా వీళ్ళు ఉంటూ ఉండగా ఏం జరిగిందో తెలుసంటే, అప్పుడు వీళ్ళు దేవుని విడిచిపెట్టలేదు, ఇలా ప్రార్థన చేస్తున్నారు. దేవుని మహాకృపను బట్టి వాళ్ళు 2 లారీలు కొనుక్కున్నారండి. అందరూ స్తోత్రం చెప్పండి, అల్లు చెప్పండి. ఈ వ్యాపారంతో పాటు 2 లారీలతో పాటు ఇంకా బిజినెస్ పెరుగుతుందండి. ఇలాగా 4-5 రకాలుగా బిజినెస్ స్టార్ట్ అయ్యిందండి. వాళ్ళు చక్కటి పొలం కొనుక్కున్నారండి. ఏమండి
ఒంటి మీద బంగారం అంటే ఎరగిన వాళ్ళు వాళ్ళ ఇంటిలో 25 నుంచి 30 కాసులు బంగారము ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్తారా? ఇప్పుడు మీకు చాలా ఆశ్చర్యం అవుతుంది. అక్కడ అంతంత మాత్రమే కాకుండా వాళ్ళు అంటే ఎప్పుడు ఎరగని ఏంటి కారులో తిరగడం ప్రారంభించారు. సొంత కార్లు ఏమండి, లారీలు కాకుండా సొంత కార్లు 2 కార్లు కొనుక్కున్నారు. మోటార్ సైకిళ్ళు 4 కొనుక్కున్నారు. ఏమండి 4-5 చోట్ల ఏం చేశారు తెలుసా, స్థలాలు కొనుక్కున్నారు. ఇంకా చూస్తే 2-3 చోట్ల 2 అంతస్తులు 3 అంతస్తుల అపార్ట్మెంట్లు లేక వాళ్ళు బిల్డింగ్స్ కట్టుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే చెప్పండి. అందరినీ కూడా అలాగే నేను కూడా ఏం చేసి స్తోత్రం చెప్పండి అని చెప్పేసి అందరూ గట్టిగా స్తోత్రం చెప్పారు. మీరు చెప్పండి. అనగానే నేను అన్నాను, ఇదిగో వ్యాపారంలో ఒక దుఃఖం తీసుకొస్తున్నాను, లారీలో ఒక దుఃఖం తీసుకొస్తున్నాను, అలాగే వాళ్ళ బిల్డింగ్లో ఒక దుఃఖం తీసుకొస్తున్నాను, అలాగే వాళ్ళ బంగారంలో దుఃఖం తీసుకొస్తున్నాను, వారు కొన్ని మోటార్ సైకిల్లో పక్కన తీసుకొస్తున్నాను, వారి కొనుక్కున్న కారులో పక్కన తీసుకొస్తున్నాను, వారి బ్యాంకు బ్యాలెన్స్లో పక్కన తీసుకొస్తున్నాను. ఇలాగా వాళ్ళు అన్నిటినీ కలిపి ఒక దుఃఖం తీసుకొచ్చి ఏమన్నానంటే, ఇవన్నీ మీరు చూశారు కదా, ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు కలిగి ఉన్నారు. ఎవరాళ్ళు? ఇంటి వారు కలిగి ఉన్నారు. అంటే ఒకప్పుడు దరిద్రులు, ఒకప్పుడు లోకమందు దరిద్రులై ఉన్నటువంటి వారు ఈ రోజున భాగ్యవంతులు అన్నారు. అంటే ఎలా భాగ్యవంతులయ్యారు? డాష్లో ఏముందంటే డాష్ అని పెట్టినట్టు చూసారా, విశ్వాసం ద్వారానే వాళ్ళు వ్యాపారం మొదలెట్టారు, అభివృద్ధిలోకి వచ్చారు. విశ్వాసం వల్లనే లారీలు కొనుక్కున్నారు, విశ్వాసం వల్లనే ఏమయ్యారు తెలిసిన బంగారం కొన్నారు, విశ్వాసం వల్లనే పొలం కొన్నారు, విశ్వాసం వల్లనే ఏం కొన్నారంటే స్థలాలు కొన్నారు, విశ్వాసం వల్లనే అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, విశ్వాసం వల్లనే ఫలాన్ని కొన్నారు, విశ్వాసం వల్లనే ఫలాన్ని కొన్నారు. కనుక ఆ విశ్వాసం ముందు మాత్రమే వాళ్ళు ఇవన్నిటిని కొన్నారు. వీటన్నిటి దుక్కు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఇప్పుడు వీళ్ళ ఏమందాం అని అడిగారు. అనగానే అందరూ ఏమని చెప్తారు తెలుసా, భాగ్యవంతులండి పాస్టర్ గారు అని చెప్పారు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి, దేవుని స్తోత్రం. అంటే మీరు ఎంతకాలం ఈ వాక్యం చదివినప్పుడు విశ్వాసం ముందు భాగ్యవంతులు ఎలాగవుతారు అని మీరు అనుకుని ఉంటారు కదా. మీరు చాలాసార్లు చదువుకున్నారు కదా ఈ వాక్యం. విశ్వాసం ఉందను వీళ్ళు దరిద్రులైన విశ్వాసం ఎలా భాగ్యవంతులు అవుతారండి. అవును, దరిద్రుడివే, కూడు లేని వాడివే, బట్టలు లేని వాడివే, నీవు అన్న తిండి లేని వాడివే, ఈరోజు 10 మందికి నువ్వు పెడుతున్నావు అంటే ఒక రోజున యేసుప్రభుని నమ్మావు, ఆ యేసుప్రభుని నమ్మితే అక్కడ విశ్వాసం ఉంచావు, దానికి అన్నం పెట్టేటట్టుగా దేవుడు చేశాడు, ఒక ఇల్లు కట్టుకునే దానిగా చేశాడు. ఇదంతా కూడా అనగా నీ జీవితంలో విశ్వాసం వలన ఏమైందో తెలుసండి, ఆ విశ్వాసంలో ఈ ధనమంతా, ఈ బిల్డింగులంతా, లేకపోతే ఇవన్నీ కూడా విశ్వాసం వలన వాళ్ళు ఏం చేశారని చూపించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా ఆ స్థానిక మాస్టర్ గారు నిజంగా తప్పట్లు కొట్టి ప్రభు సన్నిధిలో దేవుని స్తోత్రించి, దేవుని సన్నిధిలో గొప్ప విలువైన మాటలు ఈ కుటుంబానికి అందించినందుకు దేవునికి స్తోత్రం అని చెప్పాడండి. ఎందుకో తెలుసా, దేవుని బిడ్డలారా, దేవుని మాటలలో చాలా విలువ ఉంది. దేవుని మాట నమ్మిన వారికి ప్రభు కార్యాలు చేస్తారు. వాళ్ళు అలాగే విశ్వాసంతో ఉండేవారంటండి. ఏదన్నా కార్యంను ప్రారంభిస్తే ఏమండి విశ్వాసంతో ప్రారంభించేవారంటండి. ఆ వ్యాపారాల్లో కానీ వారికి వచ్చిన దానిలో కానీ పాస్టర్ గారికి అండి వేల కొలది దశింభాగాలే కాకుండా ఈ ప్రత్యేకమైన కానుకలు అంటండి వారంటండి కవర్లో పెట్టి అనగా ఆడపిచ్చి ప్రభుని గణపరిచేవారంటండి. అందరూ గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నాను అని అంటే ఆ వాక్యాన్ని చూడండి ఒకసారి. రాష్ట్ర వాక్యాన్ని చెప్పిన వాక్యాన్ని ఒకసారి చదివేంటి ముగిందా. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారికి విశ్వాసమందు అంటే ఎవరి మందు విశ్వాసమందు దేవుని బిడ్డలారా ఏం జరిగింది, భాగ్యవంతులయ్యారు. దేవుని యందు విశ్వాసం ఉంచి వారి ప్రతిదీ ప్రారంభించడం మొదలెట్టారండి. ఆ విశ్వాసమే వాళ్ళు ఏం చేసిందండి, వాళ్ళు ఏది ప్రారంభించారో వాళ్ళు ఏం చేసింది పైకి రాణింపజేసి ఆశీర్వాదకరంగా దేవుడు వాళ్ళని ఉంచాడు. మరి మీ జీవితాల్లో నా జీవితాల్లో కూడా అలాంటి విశ్వాసం ఉంచితే దేవుని బిడ్డలారా
దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. విశ్వాసం లేకుండా మనం ఏమి ప్రారంభించినా ఏం చేసినా మనకి రాణించదు. విశ్వాసం వలన దేవుడు తన కార్యాలను చేస్తాడని మీరు నమ్మండి. ఇంతవరకు అమ్మగారు చెప్పినటువంటి వాక్యములలో అనేక సత్యాలు ఉన్నాయి, అనేక మర్మాలు ఉన్నాయి అని కనుక మీరు గమనించి ఏం చేస్తారో తెలుసంటే, దేవుని సన్నిధిలో అలాగా ఆ వాక్యాలను వినండి. ఈ వాక్యం అలా అప్లోడ్ అవుతుందండి, అనగా మీ ఫోన్కి వస్తాయి. ఒకసారి వినండి అమ్మగారు చెప్పినటువంటి మాటలు, చక్కగా మరొకసారి ఆలకించి మీరు జాగ్రత్తగా పరిశీలించండి ఆ వాక్యముల ద్వారా. అలాగే నేను చెప్పిన వాక్యముల ద్వారా ఇంతకుముందు నేను చాలా వీడియోలు చేశాను. ఆ వాక్యాలు కూడా మీరు వినండి, ఆశీర్వదించండి. దేవుడు నాకు ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇంకా పూర్తి ఆరోగ్యం ఇవ్వాలని తెలియజేస్తూ మీకు మనవి చేస్తున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. కనుక నేను ఇంతకుముందు చెప్పిన సాక్ష్యం ఏదైతే ఉందో, అంటే వాక్యాన్ని చెప్పకముందు సంఘంలో చెప్పిన సాక్ష్యం ఏముందో ఆ సాక్ష్యంలో నా ప్రార్థన అవసరం నాకు ఉంది కనుక మీకు చెప్పాను, అలా ప్రార్థన చేయండి. కనుక ఈ మంగళవారము మనకి ఆల్రెడీ ప్రార్థన, అందరూ రండి. ప్రభు కృపా సమాధానం ప్రవహించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.